అంతటి ముగ్ధమోహన స్వరూపం. ఇంతమందిని చంపాడు కదండి అని ధైర్యంగా లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అండి, మేము వెళ్ళలేమనేవాడు ఉండడు. రాముడొక్కడుంటే చాలు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటాడు ఆ గోపరాజు గారు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి ఒక్కడు మన పక్కన ఉంటే చాలు, మనకేం కావాలి. ఆయన మనకి సర్వదా రక్ష పెడుతుంటాడు, ధార్మికులకు భక్తులకు నిరంతరము అండ. అందుకే తమని తాము రక్షించుకోలేనటువంటి పసిపిల్లలు ఉంటారు. చీమ చెవిలోకి పాకుతూ ఉంటుంది, పాకుతుంటే తన చెవే తెలుసుకుంటున్నాడు ఏదో పాకుతోంది ఇబ్బందని. కానీ వాడికి చెయ్యి తీసి ఈ వేలిని ఇలా పెట్టి ఇలా అండం రాదు, తన చెయ్యే. కానీ అలా వెళ్ళదు, ఊగిపోతుంది, చెవి దగ్గరికి వెళ్ళదు, ఏడవడం ఒక్కటే వచ్చు. అటువంటి వాడికి ఏ ఉపద్రవం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వచ్చి, తల్లే పక్కనున్నా తండ్రే పక్కనున్నా ఎంత గొప్ప రక్షణలు ఏర్పాటు చేసినా వాడు బాధపడకుండా ఆపడం మన వల్ల కాదు. ఎందుకని? వాడి వీపు కింద చేరి ఒక చీమ కుడుతోంది అనుకోండి, వాడు కయ్యోహమని ఇస్తుంటాడు. తల్లి పాలు పడుతుంది, తల్లికి ఏం తెలుసు? తల్లికి తెలియదు. కాబట్టి పాలు పడుతుంది, వాడు పాలు తాగలేక ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అంటే ఉయ్యాల్లో వేసి ఓహో ఊపుతుంది. చీమ కరిచేస్తోంది, దద్దురెక్కిపోతోంది, వాడికి చెప్పడం రాదు, చీమ కరుస్తూనే ఉంటుందా. అందుకే నమ్ముకున్న వాళ్ళని ఒక్కసారి ఆయన నామం చెప్తే చాలు రక్షిస్తాడు. ఆయనే ప్రతిజ్ఞ చేశాడు యుద్ధకాండలో, సకృదేవ ప్రపన్నాయతమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదాం ఏతద్వ్రతం మమ అన్నాడు. ఇది నా వ్రతం, శ్రీరామ అని పడిపోతే చాలు నేను రక్షిస్తానన్నాడు. పడిపోక్కర్లేదు, రామా నేను నీవాడను అని ఒక్క మాట అంటే చాలు, పట్టి విడువరాదు నా చేయి అంటాడు త్యాగరాజస్వామి. ఇక వదిలిపెట్టాడు, రక్షిస్తాడు. అందుకే తనని తాను రక్షించుకోలేని పసిబిడ్డకి నీళ్లు పోసి, అమ్మకి భయం వేస్తుంది, వీడికి నీళ్లు పోశాను ఏ నీటి బిందువు చెవిలోకి వెళ్ళిందో, అది ఏ కుటకుటలాడితే వీడు ఏడుస్తాడో, ఎవరు రక్షించేవాళ్ళు నాకేం అర్థం అవుతుంది వీడి భాష. అందుకే నీళ్లు 3 మాటలు తిప్పి శ్రీరామ రక్ష అంటూ రామచంద్రమూర్తి కాపాడతాడు. అంతటి పసిపిల్లల్ని కూడా ఆయన కాపాడతాడు రక్ష పెడితే. అది రామచంద్ర ప్రభు అంటే. ఆయన వంటి దైవము లేడు లేడు లేడు. రాముడు రాముడే, రామునితో తుల్యమైన దైవం లేడు ప్రపంచంలో. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి నరుడిగా వచ్చి నరుడి యొక్క ఖ్యాతిని నిలబెట్టాడు. అందుకే దాశరథి కరుణాపయోనిధి. అంతటి మహానుభావుడు మన కొరకని పుట్టినటువంటి సర్గ ఉంది ఆ రామజననము అని. రాముడు పుట్టడం ప్రారంభమైన దగ్గర నుంచి అందులో ఆయన పుట్టినప్పుడు, ఆయన పట్టాభిషేకం చేసుకున్నప్పుడు 2 విశేషాలు జరిగాయి. రాముడు పుట్టినప్పుడు అప్సరోగణమంతా ఆడింది, అందరూ సంతోషించారు. అందుకని ఇప్పుడు ఇక ప్రతిదానికి ఆదర్శం దొరికింది లోకంలో. వేద వేద్యే పరే పుంసీజాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామ అయనాత్మన. వేదం చదువుకుంటేనే ప్రమాణం తెలుసు, శృతి తెలియకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే శిష్టాచారం, శిష్టాచారం తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం. కానీ ఇప్పుడు నేను వేదం చదువుకోలేదంటే అనక్కర్లేదు, రామాయణం అంతా చదువుకుంటే చాలు. రామచంద్రమూర్తి అనుభవించినటువంటి పరిస్థితి అన్నది లేదు. తండ్రికి తద్దినం ఎలా పెట్టాలన్నది నీకు అనుమానమా? రాముడు ఎలా పెట్టాడో చూడంతే, అదే వేదం. భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలా? రాముడు భార్యను ఎలా చూశాడో నేర్చుకో. తమ్ముళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలా? రాముడు ఎలా మాట్లాడాడో చూడు. తన మంత్రులతో రాముడు ఎలా మాట్లాడతాడో చూడాలా? రాముడు మాట్లాడింది చూడు. స్నేహితులతో రాముడు ఎలా ఉంటాడో నేర్చుకోవాలంటున్నావా? చూడు. గురువు గారి దగ్గరికి వెడితే రాముడు ఎలా మాట్లాడతాడో చూడాలనుకుంటున్నావా? రాముడిని చూడు. ఎక్కడికి వెళ్ళినా రాముడు అలా మాట్లాడగలడు. తల్లి దగ్గర, తండ్రి దగ్గర, గురువు దగ్గర, ఈ 3టితో పోలిస్తే గురువు దగ్గర నిలబడిన బాలరాముణ్ణి చూడండి. అది ఎంత వయసు అయినా రానివ్వండి, గురువు గారు కనపడ్డారు అంటే ఒక్కటే శబ్దం వేస్తాడు, ఇమౌ స్మము నిశార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వైశాసనం కరవామకిం అంటాడు. అది రామచంద్రమూర్తి అంటే. హే భగవన్, మీరు ఆజ్ఞాపించండి, మీరు మాకు ఇది చెయ్యండి కాదు, నాకు ఇది చేసి పెడతారా అనకండి. అలా అంటారేమిటి? ఇమౌ స్మము నిశార్దూలా కింకరౌ సముపస్థితౌ. మేము కింకరులం, మీ దగ్గర నిలబడ్డాం. మేము కింకరులం అంటే మీరు రే అది నిలబడరా అనొచ్చు. నేను తేవాలి చెప్పులు గురువుగారు మీకు, మీరు బయటకు వస్తుంటే
ఒకవేళ నేను తేవడం మర్చిపోయి మీ వంక చూస్తూ సంతోషంగా నిలబడిపోతే ఆనందంతో ఆ చెప్పులు ఇలా పట్టరా అనాలి మీరు. నేను రాజుగారి కుమారుణ్ణి కదా, నేను చెప్పులు పట్టరావడం ఏమిటి అని అనుకోకూడదు. గురువుగారు మీ చెప్పులు పట్టుకున్నా నాకు అభ్యున్నతి. అది మీ గురుత్వం. ఇది రాముని యొక్క హృదయం. అందుకే ఆశాంతం రామాయణంలో రామునికి గురువుల యొక్క అనుగ్రహం కలుగుతూనే ఉంది. ఆఖరికి రామరావణ యుద్ధంలో కూడా తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం. గబగబా పరిగెత్తుకొచ్చి అగస్త్య మహర్షి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. నాయనా ఇది పఠించరా. ఎక్కడైనా లోకంలో గురువుగారు శిష్యుడికి ఉపదేశం ఇస్తే ముందు ధ్యానం చెప్పి మంత్రం ఇచ్చి ఫలితం చెప్తారు. ఒక్క రాముడి విషయంలో మంత్రోపదేశం చేసేటప్పుడు గురువుగారు ముందు ఫలితం చెప్పి మంత్రం ఇచ్చారు. ఎందుకని అటువంటి స్థితిలో ఉన్నాడు, యుద్ధంలో ఉన్నాడు. ఇంతటి రాముడు బడలిపోయాడు. అసలు ఎవరు గెలుస్తారని దేవతలు కూడా అలా నిలబడిపోయారు. అలా జరిగింది రామరావణ యుద్ధం అంటే. రామరావణ యుద్ధం అంటే వాల్మీకి మహర్షి అంతటి వారు ఉపమానం వేయడానికి ఆయనే సాటి కాళిదాసు అంతటి వాడు నేర్చుకున్నాడు వాల్మీకి మహర్షి దగ్గర. అటువంటి వాల్మీకి మహర్షి ఉపమానం వేయడం మానేసి సాగరం సాగరోపమం, సముద్రానికి సముద్రమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం, ఇంకొకటి లేదన్నారు. వానరులు రాక్షసులు యుద్ధం చేయలేదు రామరావణ యుద్ధం జరుగుతుంటే. దిక్కుమాలిన కూడా మనం కొట్టుకోవడానికి ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, ఆ యుద్ధం చూడండి, మళ్ళీ వస్తుందా ఇలాంటి యుద్ధం చూడండి ఆ యుద్ధం అన్నారు. వాళ్ళిద్దరే కొట్టుకున్నారు. అటువంటి యుద్ధం. అంత యుద్ధంలో రావణుడు రథంలో కూర్చుని చేశాడు, రామచంద్రమూర్తి నేల మీద నిలబడి చేశాడు. హనుమ చూడలేక తన భుజాల మీద ఎక్కించుకున్నారు. పూచిన మోదుగ చెట్టు కొట్టినట్టు కొట్టాడు రావణాసురుడు హనుమని. నెత్తురోడిపోయారు ఆయన, అలా కొట్టాడు. చాలా కోపం వచ్చిందనుకోండి స్వామి రామచంద్రమూర్తికి. మీరు యుద్ధకాండలో విన్నదే. ఆయనని చూసి ఇంద్రుడు మాతలినిచ్చి రథాన్ని పంపించాడు, ఈ రథం మీద కూర్చుని యుద్ధం చేయండి. మాతలంతటి వాడన్నాడు, ఏమిటి యుద్ధం రామా, ఎప్పటికి గట్టెక్కుతుంది ఇది. అప్పుడు వచ్చాడు అగస్త్యుడు. వచ్చి ఆదిత్య హృదయం ఇచ్చాడు. ఇప్పుడు గురువుగారు ఏమిటి మంత్రాలు ఏమిటి అనుకోకు రామా. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం, చాలా సనాతనమైనటువంటి రహస్యమైన మంత్రం ఇది. ఆదిత్య హృదయాన్ని నీకు ఇస్తున్నాను, ఇది చదివావా యుద్ధంలో జయమే. మరి స్నానం ఎలా గురువుగారు అంటావేమో. కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీతతి రాఘవ. ఆదిత్య హృదయానికి ఉన్న శక్తి ఏమిటంటే, నీకు భయం వేస్తే మహారణ్యంలో ఉన్నా చదివే కాపాడేస్తుంది. ఇచ్చేశాడంతే మహానుభావుడు ఆదిత్య హృదయాన్ని. ఆ ఆదిత్య హృదయాన్ని పఠించాడంతే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి కొట్టేశాడు రామదాసు. కాబట్టి ఆద్యంతము గురువులు అంత అనుగ్రహించారు రామచంద్రమూర్తిని. అగస్త్యుడు వెళ్ళాడు, విశ్వామిత్రుడు వెళ్ళాడు, వశిష్ఠుడు వెళ్ళాడు, శరభంగుడు వెళ్ళాడు. అసలు ఆయన దగ్గరికి వెళ్ళని మహర్షి లేడు. అంతమంది వెడుతుండేవారు, అంతమందిని పూజిస్తూ ఉండేవాడు, అంతమందిని గౌరవిస్తూ ఉండేవాడు. నువ్వు వేదం చదువుకోవడం రాకపోతే, వేదంలో ఎలా బ్రతకాని చెప్పారన్నది నీకు తెలియకపోతే రామాయణం చదువుకో చాలు. చాలు రామచంద్రమూర్తి ఎక్కడ ఏం చేశారో నేర్చుకో, అంతే నువ్వు వచ్చి. అదే ఆదర్శం. అందుకే అసలు రాముడు చెయ్యనిది, రాముడు చెప్పనిది ఏ ధర్మం ఉండదు లోకంలో. ఆఖరికి ధర్మోదకాలు ఇవ్వడానికి వెడితే ఎవరు ముందు నడవాలో ఎవరు వెనక నడవాలో రాముడు చెప్తాడు. మంగళకార్యం మీద వెడుతుంటే ఎవరు ముందు నడవాలో ఎవరు వెనక వెళ్ళాలో చెప్తాడు. ఓ పర్ణశాల వేసుకుని గృహప్రవేశం చేస్తుంటే గృహప్రవేశం చేసిన వాడు తప్పకుండా చెయ్యవలసినది ఏదో చెప్తాడు. అందుకే సౌమిత్రే చిరజీవిభి, ఓ లక్ష్మణ చిరకాలం బ్రతకాలనుకున్నవాడు ఏం చెయ్యాలో తెలుసా? కర్తవ్యే వాస్తుశమనం, వాస్తు పూజ చెయ్యాలి, వాస్తు హోమం చెయ్యాలి. ఆయనకి తెలియనిది లేదు. యజుర్వేద వినీతశ్చావేద విద్భిస్సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు హనుమ సుందరకాండలో. ఆయనకి యజుర్వేదం అంతా తెలుసు. యజుర్వేదం అంటే యజ్ అంటే ఆరాధన, మంత్రభాగాన్ని తీసుకొచ్చి సంకలనం చేసి ఎలా ఆరాధన చేసి దేవతానుగ్రహాన్ని పొందాలో ఆయనకి తెలుసు. కాబట్టే మహానుభావుడు నిత్యాగ్నిహోత్రీకుడు ఎప్పుడు శిఖ పెట్టుకుని ఉండేవాడు. ఉండి ఆయన దేవతల యొక్క అనుగ్రహానికి గృహప్రవేశం చేసినప్పుడు వాస్తు హోమం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంటే ఆయనకి తెలియనివి లేవు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా?
పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి అంటే రామాయణం చదువుకో. గృహప్రవేశం చేసుకుంటున్నావా,